ఎక్కడో జరిగిన వ్యవహారాల గురించి మనకెందుకులే అనుకుంటాం మనం. కానీ ప్రపంచంలో ఏ మూల ఏది జరిగినా వాటి ఇంపాక్ట్ మన మీద కూడా పడుతుంది అని నేను చాలాసార్లు చెప్పా. నేను ఇంటర్నేషనల్ వీడియోస్ చాలా చేస్తూ ఉంటుంటా. అవి ఎందుకంటే మనం నేషనల్ ఇంటర్నేషనల్ పట్టించుకోం. ఎంతసేపటికి మనం ఒక బావిలో ఉండిపోయి మన చంద్రబాబు, మన పవను, మన జగను, మన కేసీఆర్ ఇదే బావిలో ఉంటున్నాం. కానీ జాతీయ అంతర్జాతీయ పరిణామాలు మన బ్రతుకుల్ని శాసిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, అమెరికాలో ట్రంప్ వచ్చాడంటే మన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు తగ్గుతాయి. బైడెన్ ఉన్నాడు కాబట్టి మన వాళ్ళకి అవకాశాలు పెరిగినాయి. అట్లాగే అమెరికా, యూరప్ దేశాలకు సంబంధించినటువంటి మనకు వచ్చేటువంటి షిప్పుల్ని హౌతీ తీవ్రవాదులు దాడులు చేయడం వల్ల మనకిక్కడ కాస్ట్ పెరుగుతుందని చెప్పా. అట్లాగే రష్యా ఉక్రెయిన్ యుద్ధం వస్తే మనకిక్కడ ఆయిల్ ధరలు పెరుగుతాయి. ఇది మనం పట్టించుకో. మనకి ఇక్కడ ధరలు పెరగగానే మన నాయకులను తిట్టుకోవడం, మన ముఖ్యమంత్రులను తిట్టుకోవడం, మన ప్రధానమంత్రులు తిట్టుకుంటాం. కానీ అంతర్జాతీయంగా జరిగే పరిణామాల మీద మనం అవగాహనే పెంచుకో. అసలు అంత అవసరమే ఉంది మనకు అనే రూట్లో ఉంటాం. కానీ తెలుసుకోవాలి. ఇప్పుడు తాజాగా తెలుసుకునే టైం ఎందుకు వచ్చిందంటే, ఫేస్బుక్, ఇన్స్టా నిన్న చాలా పెద్ద ఎత్తున ట్రబుల్ వచ్చేసినాయి. గంటన్నర చాలామంది పాస్వర్డ్ మళ్ళీ కొట్టి చూశారు. ఆ తర్వాత అప్పుడు జుకర్బర్గ్ కూడా ఒక ఇచ్చాడు, కంగారు పడకండి, కాసేపట్లో సెట్ అవుతుంది అన్నటువంటి. అసలు విషయం ఏంటి అంటే, హౌతీ తీవ్రవాదులు ఆ మధ్యన ఇప్పుడు షిప్పుల మీద దాడులు చేస్తున్నారు కదా. అదే కాకుండా హౌతీ తర్వాత హెజ్బుల్లా, తర్వాత హమాసు, ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్, ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్స్, వీళ్ళన్నిటినీ నడుపుతున్నది ఇరాన్. నేను చాలాసార్లు ప్రస్తావించాను. ప్రపంచాన్ని కంట్రోల్ చేయడానికి వీళ్ళు కొత్త మార్గాలు కనిపెడుతున్నారు. అది మన దగ్గరకు వచ్చే వాణిజ్య నౌకల్ని దెబ్బతీయడం ద్వారా ఇప్పుడు ప్రపంచం తమ మాట వినేలా చూసుకునే ప్రయత్నం చేస్తున్నారు. నెంబర్ 2, అది అమెరికా, యూరప్ దేశాలు అందుకే యుద్ధం ప్రారంభించి హౌతీ తీవ్రవాద దాడి చేస్తున్న యెమెన్లో. దానికి ప్రతీకారంగా మేము సముద్రపు అండర్ కేబుల్స్ కట్ చేస్తామని ప్రకటించారు హౌతీ తీవ్రవాదులు. ఇంతకుముందు నేను ఈ విషయం ప్రస్తావించాను. ఇప్పుడు అదే జరిగింది. సముద్రం అడుగున ఉండేటటువంటి నెట్ కేబుల్స్, ఇంటర్నెట్ కేబుల్స్ ఏవైతే ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్తాయో ఆ కేబుల్స్ని కత్తిరించారు. భారీ ఎత్తున కట్ చేసినటువంటి సంఘటనలు చోటు చేసుకుని వాటి కారణంగానే ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారం చోటు చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా జరగడానికి కారణమైనటువంటిది ఏంటంటే, మనకే కాదు అంటే ఇదేంటంటే ఆల్టర్నేటివ్ సిస్టమ్ కూడా ఉంటుంది. ఆల్టర్నేటివ్ ఉన్నటువంటి చోట్ల మాత్రం వచ్చింది, మళ్ళీ సెట్ చేశారు. ఇప్పుడు అంటే మనకి 100 లైన్లు ఉన్నప్పుడు ఇప్పుడు 100 లైన్లలో నుంచి సప్లై చేస్తే ఇప్పుడు 70 లైన్లలో నుంచి సప్లై చేయాల్సి వస్తుంది. అందుకే ఫేస్బుక్, ఇన్స్టా కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. ఇన్ ద రెడ్ సీ 4 out of 15 సబ్ ఓషనిక్ ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ ప్రొవైడింగ్ గ్లోబల్ ఇంటర్నెట్ అండ్ టెలికమ్యూనికేషన్స్ ఆర్ క్రిటికల్లీ డ్యామేజ్డ్. ద కట్ లైన్స్ ఇంక్లూడ్ ఏషియా, ఆఫ్రికా, యూరప్ 1, ద యూరప్ ఇండియా గేట్వే, సీకామ్ అండ్ టీజీఎన్ గల్ఫ్. హాంకాంగ్ బేస్డ్ హెచ్జీసీ గ్లోబల్ కమ్యూనికేషన్స్ సెట్ ఇట్ described the cuts of affecting 25% of the traffic flowing through the Red Sea. It described the Red Sea route as crucial for data moving from Asia to Europe and said it had begun rerouting traffic. ఇది అసలు విషయం. నేను చెప్పింది దానికి సజీవమైనటువంటి సాక్ష్యం. అంతర్జాతీయ వార్తలు ఇప్పుడు టచ్ అవుతున్నది. రెడ్ సీలో 15 ఓషనిక్ ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్లో 4 పూర్తిగా ధ్వంసం చేశారు. ఇవన్నీ కూడా ఇప్పుడు అందువలన ఇంటర్నెట్ ప్రాబ్లం అయిందనమాట. దానివలన ఫేస్బుక్ ఇట్లాంటివన్నీ కూడా ప్రాబ్లం అయినాయి.